పాస్టర్ గారికి, పాస్టర్కి వందనాలు. సంఘానికి అందరికీ కూడా ప్రైజ్ లార్డ్ తెలియజేసుకుంటున్నాను. గడిచిన కాలం అంతా కూడా దేవుడు ఎంతో మమ్మల్ని ఆదరించి నడిపిస్తారు. ఆవిడ ఇంతకు ముందు దేవుని నమ్ముకున్నారంట. వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత శోధనల వల్ల తను రాకుండా నిలిచిపోయింది. కానీ నాకు తెలియదు, మళ్ళీ నేను పనికి వెళ్ళిన తర్వాత తను నాకు అక్కడ పరిచయం అయింది. నేను ఇక్కడ వందడానికి వస్తున్నా కానీ తను వాళ్ళ ఇల్లు ఎదురిల్లే నాకు తెలియదు. కానీ దేవుని దయ వల్ల తను బిడ్డలు కష్టాల్లో ఉంటే ఆయన మళ్ళీ జతపరిచి ఎన్నో రోజులు తన బాధలు శోధనలో ఉన్నప్పుడు తనతో పాటు నాకు తెలిసింది నేను దేవుడికి ప్రార్థన చేసుకోవడమే, నా దగ్గర ఇంకేం లేదు అనేసి అని నా మాట తనకి ఆదరణ కలిగించినట్టుంది. ఏ సాధన చేయని చెప్పని రిక్వెస్ట్ చేశాను. కానీ సాయంత్రం ప్రేయర్ ఉందని చెప్పిన పాస్టర్ గారు పిలవలేదు. కానీ వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినప్పుడు వాళ్ళు ఏ నమ్మకంతో పిలిచినారో తెలియదు, కానీ దేవుని మీద నమ్మకం ఉంది. వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు జరగని పనులు, కొంత డబ్బు అప్పు తీసుకొని తన ఇంటిని బాగా వేసుకోవడానికి సహాయపడింది. వాళ్ళ పిల్లలు కూడా ఆశ్చర్యపోయినారంట. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తాను కదా, ఈసారి మాత్రం దేవుడు గొప్పగా దీవించినాడు అనేసి అని క్రమం తప్పకుండా ఆ రోజు నుంచి కూడా మందిరానికి రావడానికి కూడా తను ఇష్టపడింది, ప్రార్థన చేసుకుంటుంది. ఒకరు నశించుకోకుండా మన మధ్యలోకి రావడానికి మనమంతా ప్రేమ కలిగి ఉండి మనమందరూ చేర్చుకుంటున్నాము. నేను ఒకటే కాదు, సంఘం అంతా కూడా అత్యాసక్తిగా ప్రార్థన చేస్తున్న దానివల్ల నా గురించి అందరి గురించి చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడి కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అన్నిటిని చూస్తున్న దేవుడు ఈరోజు మా ఆయన కూడా రావడానికి సిద్ధపరిచి తీసుకొని వచ్చినారు. మా ఆయన కూడా ఈరోజు మందిరానికి వచ్చినాడు. దేవుడికి ధన్యవాదాలు. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించి అనేక ఆత్మల్ని రక్షించడానికి నన్ను కూడా ఒక పాత్రగా వాడుకుంటున్నందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు. మీరందరూ కూడా నాకు తోడుగా నన్ను ఆదరించి మీ మధ్యలో నన్ను ఒక బిడ్డలాగా నన్ను చూసుకొని మీ ప్రేమకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పాస్టర్ గారికి, పాస్టర్కి అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించి దేవుడు నన్ను వాడుకుంటున్న విధానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. యేసు నామానికే మహిమ కలుగును గాక.